హాయ్ చిన్నాళ్ళు, రండి రండి, చక్కగా కూర్చోండి, అల్లరి చేయకుండా. ఈరోజు మీకు ఇంకొకటి తీసుకొని వచ్చాను. ఆ కథ ఏమిటంటే ఒక వ్యాపారి కథ. ఆ వ్యాపారి ఏం చేస్తాడంటే ఒక గాడిదను ఒక గుర్రాన్ని రెండింటిని పెంచుకుంటాడు. వ్యాపారం చేయవలసిన వస్తువులన్నీ ఒక గాడిద మీద గుర్రం మీద తీసుకొని వాటితో మోయించుకుంటూ అన్ని ఊరు తిరుగుతూ బిజినెస్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అయితే గాడిదనేమో ఎంత బరువైనా మోయగలుగుతుంది, గుర్రము ఎక్కువ బరువు మోయలేదు అని చెప్పి అతను ఏం చేస్తాడంటే గాడిదకు బరువు ఎక్కువ పెడతాడు, గుర్రానికి తక్కువ బరువు పెట్టి అక్కడ మజిలీ చేసుకుంటూ ఆవుకుంటూ వాటికి తింటి వాటి గడ్డికి దాని మీదకు ఇడ్చుకుంటూ వాళ్ళ అడవిలో మేపుకుంటాడు. సిటీలో పట్టణాలు ఊళ్ళు పోయేటప్పుడు తన వ్యాపారం చూసుకుంటూ ఇలాగే తిరుగుతుంటాడు. అలా తిరుగుతూ ఉంటే గాడిద కొన్ని రోజులు చేత కాకుండా అయ్యేసరికి ఆ గాడిద ఏం చెప్తుందంటే గుర్రంతో, నాకు చాలా బరువు పెట్టాడు మన వ్యాపారి, అంత బరువు నేను మొయ్యలేను, నాకు చాలా ఎక్కువ బరువు అయిపోతున్నది, అందుకని నా దగ్గర కొన్ని బరువులు తీసుకొని నువ్వు మొయ్యి అని చెప్పి గుర్రాన్ని అడుగుతుంది గాడిద. అడిగితే గుర్రం ఏమంటుందంటే, అలా ఏం కాదు, మన వ్యాపారి ఎవరికి ఎంత బరువు పెడితే వాళ్ళంత బరువు మొయ్యవలసిందే, నీ బరువు నువ్వే మొయ్యి, నా బరువు నేనే మోస్తా, నేను ఏం చెప్పలేను, నాకు నీ బరువు నువ్వే మోసుకో అని చెప్పేసరికి గాడిదకు బరువు మోయలేక చేతగాక కొంచెం బాధపడుతూ ఉంటుంది. అయితే కొంచెం దూరము అడవిలోకి పోయిన తర్వాత తొవ్వలో గాడిద బరువును మోయలేక కూలబడిపోయినప్పుడు ఆ వ్యాపారి ఏం చేస్తాడంటే ఆ గాడిద మీద మళ్ళీ సరుకులు తీసుకొని పక్క ఊళ్ళో పోవాలి, అమ్ముకొని రావాలి కనుక గాడిదను అక్కడనే వదిలేసి దానికి ఉన్న బరువులు మొత్తము, గాడిద మీద ఉన్న బరువులు మొత్తము గుర్రం మీద వేసుకొని వ్యాపారానికి వెళ్ళేసరికి అప్పుడు గుర్రానికి అర్థమవుతుంది ఏమిటంటే గాడిద కొంచెం బరువు నాదేం తీసుకోమన్నప్పుడు నేను తీసుకుంటే నాకు ఇంత బరువు అయ్యేది కాదు, ఇప్పుడు గాడిద మోసేది నేను మోసేది రెండు బరువులు కూడా నేనే మోయాల్సి వస్తుంది కదా అని చెప్పి బాధపడుతుంది గుర్రం. అప్పుడు గుర్రానికి కూడా ఎక్కువ బరువు అయ్యేసరికి గుర్రం కూడా నడవలేదు కదా, అట్లా ఆయాసపడుకుంటూ ఇట్లో కొంచెం దూరం వెళ్తుంది గుర్రం కూడా. అయితే ఇందులో నీతి ఏమిటిదంటే కుటుంబంలో అయినా ఎక్కడైనా సరే ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ అందరూ సమానంగా బాధ్యతలు తీసుకొని ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తుంటే ఒక్కరికే బర్డెన్ కాదన్నట్టు. ఎప్పుడైనా కానీ సమంగా అందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళు అన్ని పనులు చేసుకుని సమానంగా చూసుకుంటూ ఉంటే ఒక్క మనిషి అన్ని పనులు చేయలేక బాధపడకుండా అందరూ తలా కొంచెం పనులు చేసింది అనుకోండి, ఏ కుటుంబంలో అయినా హాయిగా ఉంటుంది. అలా ఒకరికే వదిలేయకూడదు, అందరు కలిసి చేసుకుంటే సమంగా కుటుంబం అంతా బాగుంటుంది.